హలో గైస్, ఎట్లున్నారు అందరూ? ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ అటెంప్ట్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ మీకు ఒక 5 ఎన్టీఏ ట్రాప్స్ అయితే చెప్తా. జనవరిలో ఎన్టీఏ అయితే ఈ ట్రాప్ సెటప్ చేసింది ఎగ్జామ్‌లో. అండ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్, మాకు తెలిసిన 90% స్టూడెంట్స్ అయితే దానిలో అయితే పడ్డరు. అండ్ మార్క్స్ పోయినాయి. ఒక అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన మార్క్స్ కన్నా ఒక 20, 30 మార్క్స్ తక్కువనే స్కోర్ చేసి వచ్చిండ్రు. అండ్ ఆబ్వియస్లీ అది వాళ్ళ రిజల్ట్ మీద, వాళ్ళ పర్సంటైల్ ర్యాంక్ మీద అయితే ఎఫెక్ట్ పక్కా పడుతుంది. సో ఏప్రిల్‌లో కూడా అలాంటి ట్రాప్స్ సెటప్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఎన్టీఏ నార్మల్‌గా అవి ఇలాంటి ట్రాప్స్ అయితే సెట్ చేస్తది ఎగ్జామ్‌లో. సో మీరు పడకండి. వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. ఆ 5 ట్రాప్స్ ఏంటో అని మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవైతే వీటిలో అయితే అస్సలు పడకండప్ప. ఫస్ట్ అయితే మ్యాథ్స్‌లో సెట్ చేసిన ఒక టైం సక్ చేసుకునే ట్రాప్ అనమాట. అంటే ఎన్టీఏ కొన్ని షిఫ్ట్స్‌లో ఏం చేసింది అంటే, నార్మల్‌గా జనవరి షిఫ్ట్స్ అన్నీ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్స్‌లో కూడా మ్యాథ్స్ మోడరేట్ వచ్చిండే, కానీ లెంథీ వచ్చింది పేపర్. చాలామంది స్టూడెంట్స్‌కి మ్యాథ్స్ చాలా లెంథీ అనిపించింది కదా! అండ్ కానీ ఇంకొకటి ఎన్టీఏ ఏం చేసిందంటే, మ్యాథ్స్‌లో కొన్ని షిఫ్ట్స్‌లో, అంటే ఇన్‌ఫాక్ట్ కొన్ని కాదు, గుడ్ నంబర్ ఆఫ్ షిఫ్ట్స్‌లో స్టార్టింగ్‌లోనే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఎక్స్‌ట్రీమ్‌లీ లెంథీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చేసిందనమాట. అండ్ స్టూడెంట్స్ అందులో చాలా చాలా టైం వేస్ట్ చేసుకున్నారు అవి సాల్వ్ చేసుకుంటూ. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్‌లోనే 80-90 మినిట్స్ స్పెండ్ చేసిండ్రు. అండ్ దానివల్ల ఏమైందంటే లాస్ట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న ఈజీ క్వెషన్స్, అండ్ గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అసలు కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో కొన్ని క్వెషన్సే చూడకుండా వచ్చేసిండ్రు బయటికి. తర్వాత వాళ్ళు వాళ్ళ కీ పేపర్ చూసుకొని, అరే ఈ క్వెషన్ కూడా వచ్చింది కదా, అరే నాకు ఈ క్వెషన్ వచ్చు కదా సాల్వ్ చేయడం అని మస్తు రిగ్రెట్ అయ్యిండ్రు. సో మీరు మాత్రం అందులో పడకండి. మ్యాథ్స్ నేను ముందే చెప్తున్నా, జనవరిలో అదే అయింది. ఇప్పుడు కూడా 95% అదే అవ్వబోతుంది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ మ్యాథ్స్ అట్లనే వస్తుంది కాబట్టి మ్యాథ్స్ మీరైతే పేపర్ ఈజీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే. మ్యాథ్స్ చాలా రేర్‌గా ఈజీ అయితే వచ్చింది లాస్ట్ 3 ఇయర్స్ జేఈఈ మెయిన్స్‌లో. జనవరి అన్నా తీసుకోండి, ఏప్రిల్ అటెంప్ట్ అయినా తీసుకోండి. సో ఏప్రిల్‌లో కూడా పేపర్ మోస్ట్‌లీ మోడరేట్ లెవెలే వస్తది. కొంచెం టఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటు లెంథీ అయితే ఉంటది పేపర్. మీరు మెంటల్‌గా ఫిక్స్ అయిపోండి. సో అలాంటప్పుడు మీరైతే పక్కా దీనికైతే స్టిక్ అయిపోండి. దట్ ఎట్లైనా చేసి మ్యాథ్స్‌లో నేను ఓకే 60 మినిట్సే నేను స్పెండ్ చేయాలి. ఓకే. ఆ 60 మినిట్స్‌లో ఎన్ని వీలైతే అన్ని క్వెషన్స్, నాకొచ్చిన క్వెషన్స్ మాత్రమే చేయాలి. అండ్ అలాగే ఒక క్వెషన్ మీద మాక్సిమం 3 మినిట్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయకూడదు. ఒకవేళ క్వెషన్ మీద 3 మినిట్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నా అంటే ఆ క్వెషన్ పక్కా ఆన్సర్ వస్తది. ఇంకో 1 మినిట్‌లో ఆన్సర్ రాబోతుంది. మీరు ఆల్మోస్ట్ వచ్చేసిండ్రు అన్నప్పుడు కంటిన్యూ చేయండి. లేదు, అది మీకొక చిన్న ఐడియా ఉంది దాని గురించి అంతే. కానీ మీరు చేసుకుంటా పోతున్నారు. ఆ క్వెషన్ ఎటెటో పోతుంది. మీరు అట్లని ఈగోలోకెళ్ళిపోయి ఆ క్వెషన్ ఎట్లైనా సాల్వ్ చేయాలి, ఇవి మాత్రం చేయకండి. వెంటనే స్కిప్ చేసేయండి. ఓకే. సో మ్యాథ్స్‌లో అయితే ఆ టైమ్ తినేసేలాగా ఎన్టీఏ అయితే కొన్ని క్వెషన్స్ కావాలని మీరు టైం వేస్ట్ చేపియాలనే కొన్ని క్వెషన్స్ అయితే పక్కా ఇస్తుంది మ్యాథ్స్‌లో. అట్‌లీస్ట్ ఒక 3, 4, 5 క్వెషన్స్ అయితే ఇస్తుంది. ఓకే. సో మీరు అందులో టైం వేస్ట్ చేసుకుంటే మీకే టైం బొక్క. జాగ్రత్తగా ఉండండబ్బా. సెకండ్, కెమిస్ట్రీలో ఒక ట్రాప్ ఈ జాన్వరి అటెంప్ట్‌లో ఎన్టీఏ ప్లే చేసిందేందంటే, ఆహ్, కెమిస్ట్రీలో అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ క్వెషన్స్ చాలా ఎక్కువ ఇచ్చేసేసిండే ఈసారి. కంపేర్ టు లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో కెమిస్ట్రీలో ఎక్కువ నంబర్ ఆఫ్ అసర్షన్, రీజన్ టైప్ క్వెషన్స్ ఉన్నాయి. అండ్ ఈ క్వెషన్స్ కొంచెం ట్రిక్కీ ఉంటాయి అబ్బా. మీరు ఆ 2 సాల్వ్ చేయాలి. ఆ 2 సాల్వ్ చేసిన తర్వాత ఒకదానికి ఇంకో దానికి మధ్యలో లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ప్రాపర్‌గా. అండ్ చాలామంది స్టూడెంట్స్ అది చెక్ చేయలేదు. అండ్ ఆ క్వెషన్స్ తప్పు పోయినాయి వాళ్ళకి. సో ఈసారి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కెమిస్ట్రీలో ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తే మాత్రం మీరు తొందరపడకండి. వెంటనే మీరు ఆన్సర్ పెట్టకండి. మీరు ప్రాపర్‌గా చూడండి. ఆ రెండిటి మధ్యలో కనెక్షన్ ఉందా లేదా? ఓకే. మీరు ష్యూర్ ఉంటేనే దానికి పెట్టండి. లేదంటే ఆ క్వెషన్స్‌ని తర్వాత ఫైనల్‌గా రివ్యూ కోసం పెట్టుకోవడం బెస్ట్. లాస్ట్‌లో మీరు కొంచెం టైం ఉన్నప్పుడు అవి ఇంకొక్కసారి రివ్యూ చేసి ఆన్సర్ చేయడం బెస్ట్. ఎందుకంటే వాటిలో చాలామంది తప్పులు పోయినాయి ఆ క్వెషన్స్‌లో అయితే, ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్‌లో. అండ్ అలాగే దాంతో పాటు స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చేసి రెండిట్లో కరెక్ట్ ఉందా లేదా? లేదా రెండిటి మధ్యలో అంటే ఏమన్నా కనెక్షన్ ఉందా లేదా? స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ సేమ్ అసర్షన్, రీజన్ టైప్ క్వెషన్సే ఇవన్నీ. సో ఈ క్వెషన్స్ అన్నీ మీరు ఎప్పుడైనా పేపర్‌లో, అంటే మనకి ఏప్రిల్ అటెంప్ట్‌లో పేపర్‌లో కనిపిస్తే మాత్రం కొంచెం జాగ్రత్త పడండి. వెంటనే ఆప్షన్స్‌కి టిక్ చేయకండి. కొంచెం జాగ్రత్తగా రెండిటి మధ్యలో కనెక్షన్ వెతకండి. వెతికిన
చేసిన తర్వాతనే ఇఫ్ యూ ఆర్ ష్యూర్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఈ ట్రాప్‌లో చాలామంది స్టూడెంట్స్ పడ్డారు. తప్పులు పోయినాయి కాబట్టి. థర్డ్ టైప్ అయితే మనకి న్యూమరికల్ టైప్ క్వెషన్స్‌లో అయితే ఎన్‌టీఏ సెటప్ చేసిందబ్బా! ఈసారి ఎన్‌టీఏ మనకి స్పెసిఫిక్‌గా కొన్ని ఇన్ డెసిమల్ వాల్యూస్ అడిగింది మన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో. అండ్ అందులో స్పెసిఫిక్‌గా ఈ యూనిట్స్‌లోనే ఆన్సర్ రావాలి. సో, దానికి తగ్గట్టుగా వాట్ ఈస్ దట్ నంబర్ వాల్యూ ఏదైతే ఉందో అదైతే అడిగిండే. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేసిండ్రంటే ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ ఫార్ములాస్ అన్నీ కరెక్ట్ అప్లై చేసినా అప్రాక్సిమేట్ వాల్యూస్ మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్‌లీ వాల్యూస్ తీసుకొని తొందరగా కాలిక్యులేట్ చేసేసి ఆన్సర్ అయితే పెట్టేసిండ్రు. అండ్ అవి తప్పు పోయినాయి. ఎందుకంటే కొంచెం కాలిక్యులేషన్ మీద ఫోకస్ పెట్టింది ఈసారి ఎన్‌టీఏ. సో, వాళ్ళకి స్పెసిఫిక్‌గా వాళ్ళు ఏదైతే అడిగిండ్రో ఆ న్యూమరికల్ వాల్యూ మీరు స్పెసిఫిక్‌గా ఎంతైతే డెసిమల్ వరకు అడిగిండ్రు, ఏవైతే యూనిట్స్‌లో అడిగిండో అవి మాత్రమే అందులో మాత్రమే స్పెసిఫై చేయాల్సిందే ఆన్సర్. సో, స్టూడెంట్స్ తొందరలో ఎగ్జామ్ టెన్షన్‌లో తొందరలో అవి కొంచెం ఓవర్‌లుక్ చేసుకొని అప్రాక్సిమేట్ వాల్యూస్ పెట్టేసరికి వాళ్ళకైతే తప్పు ఆన్సర్‌లు వచ్చినాయి. సో, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. న్యూమరికల్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా వచ్చినప్పుడు కొంచెం చూడండి ఏం అడిగిండు, ఆన్సర్ దేనిలో అడిగిండు, ఎన్ని డెసిమల్ పాయింట్స్ వరకు అడిగిండు, ఏ యూనిట్స్‌లో అడిగిండు, ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని దానికి తగ్గట్టుగా ఆన్సర్ అయితే పెట్టండి. ఫోర్త్ ఎన్‌టీఏ ట్రాప్ ఇదొక సైకలాజికల్ ట్రాప్ అనమాట. ఫిజిక్స్‌లో ప్లే చేసింది స్టూడెంట్స్ తోటి. అంటే మీరు లాస్ట్ 2, 3 ఇయర్స్ చూసుకుంటే ఫిజిక్స్‌లో ఏమైందంటే పేపర్ ఈజీ వచ్చుకుంటూ వచ్చింది. అంటే ఏముందబ్బా ఫార్ములాస్ ఎక్కువ కాన్సెప్షువల్ డెప్త్ లేకుండా క్వెషన్స్ అలా వస్తూ ఉన్నాయి. ఫిజిక్స్ మంచిగా స్కోర్ చేసిండ్రు. అండ్ అదే ఉండే మనం చూసుకుంటే ట్రెండ్. ఈ ఇయర్ కూడా స్టూడెంట్స్ అట్లనే ఎక్స్‌పెక్ట్ చేసిండ్రు. ఈ ఇయర్ కూడా స్టూడెంట్స్ ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేసిండ్రు అంటే జనవరిలో అరే ఫిజిక్స్ ఈజీ వస్తదిరా భయ్! ఫిజిక్స్ మంచిగా స్కోర్ చేసుకుంటా అని. కానీ తీరా ఎగ్జామ్ చూస్తే మాత్రం జనవరి అటెంప్ట్ అట్లా లేకుండే. అంటే ప్రీవియస్ ఇయర్స్‌తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఫిజిక్స్ వాస్ నాట్ దట్ ఈజీ. ఈసారి కొంచెం కాన్సెప్షువల్ డెప్త్, కాన్సెప్షువల్ అండర్‌స్టాండింగ్ ఉంటేనే క్వెషన్స్ సాల్వ్ అయ్యేలాగా గుడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే ఉండే ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్స్‌లో. సో, ఎవరైతే స్టూడెంట్స్ అంటే నార్మల్‌గా స్టూడెంట్స్ మైండ్‌సెట్ ఎలా ఉంటదంటే ఆ పేపర్ ఈజీ వస్తదిలే, ఓకే ఏం కాదులే, టెన్షన్ లేదు, ఫిజిక్స్ నుంచి స్కోర్ చేసుకోవచ్చు అనే మైండ్‌సెట్‌తో వెళ్ళినప్పుడు సడన్‌గా ఎగ్జామ్‌లో ఆ పేపర్ చూసి ఇదేంటి క్వెషన్స్ తేడాగా ఉన్నాయేంది? క్వెషన్స్ ఏందిరా బాబు అవ్వట్లేదు నాతోటి. అరే ఎందుకు ఇంత టఫ్ అనిపిస్తుంది ఫిజిక్స్ అంటే మీకు సడన్‌గా కాన్ఫిడెన్స్ లో అయిపోతది. సో, మీరు మాత్రం అందుకే అంటున్నా ఒక మైండ్‌సెట్ ఫిక్స్ అయ్యి వెళ్ళకండి ఎగ్జామ్‌కి. మీరు న్యూట్రల్‌గా ఉండండి. పేపర్ టఫ్ రావచ్చు, ఈజీ రావచ్చు, మోడరేట్ రావచ్చు. మనం చెప్పలేము. ఎన్‌టీఏ ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చబ్బా! అంటే మనకి ట్రెండ్ ఇలా నడుస్తుంది కాబట్టి అలానే ఉంటది అని మాత్రం ఏమీ లేదు. సో, మీరు ఒక న్యూట్రల్ మైండ్‌సెట్‌తో పెట్టుకోండి. ఓన్లీ థింగ్ మీరు ఫోకస్ చేసేది ఏందంటే పేపర్ ఎలా వచ్చినా మీకు ఎన్ని వీలైతే అన్ని క్వెషన్స్ సాల్వ్ చేసి మీ 200% బెస్ట్ ఇచ్చేసి రావడమే మీ చేతిలో ఉంటది. సో, అదొక్కటి జనవరి అటెంప్ట్‌లో అయితే చూషినా. ఎందుకంటే మేము స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు అదే అంటుండే, "అన్న ఫిజిక్స్ పేపర్ ఈజీ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసినాం కానీ ఈసారి అట్లా లేకుండే. అస్సల అనుకోలేదు. ఫిజిక్సే నేను మంచిగా స్కోర్ చేద్దాం అనుకున్నా. కానీ పేపర్ చూసేసరికి నాకు టెన్షన్ వచ్చేసింది. కాన్ఫిడెన్స్ లో అయిపోయింది. అండ్ ఓవరాల్‌గా నా మొత్తం పేపర్ మీద ఎఫెక్ట్ పడిందని." సో, అందుకే మీకు చెప్తున్నా దట్ ఈ సైకలాజికల్ ట్రాప్‌లో పడకండి అస్సలు. మీరు న్యూట్రల్ మైండ్‌సెట్‌తో వెళ్ళండి సరిపోతది. ఫిఫ్త్ అండ్ ఫైనల్ ట్రాప్ అబ్బా! ఎన్‌టీఐ ప్లే చేసేది. ఇది జనవరి అటెంప్ట్‌లోనే కాదు నార్మల్‌గా ఆల్మోస్ట్ చాలా షిఫ్ట్స్‌లో అయితే ఎన్‌టీఐ చేస్తది. ఏందంటే మొత్తం పేపర్‌లో ఈజీ క్వెషన్స్ ఉంటాయి. అట్‌లీస్ట్ ఒక 25% క్వెషన్స్ ఈజీ ఉంటాయి జేఈఈ మెయిన్స్‌లో. కానీ ఈ క్వెషన్స్ మీకు స్టార్టింగ్‌లోనే లేదా ఎండింగ్‌లో లేదా మధ్యలో ఒకే దగ్గర ఇవ్వదు ఈ క్వెషన్స్. అన్నీ స్క్రాంబుల్ చేసి ఉంటాయి. మనం వెతుక్కోవాలి ఆ క్వెషన్స్ కోసం. లిటరల్‌గా వెతుక్కోవాలి ఆ క్వెషన్స్ కోసం. మీరు వెతికే అంత టైం మీకుండాలి. అప్పుడేం జేయాలంటే మీరు చాలా స్మార్ట్‌గా క్వెషన్ పేపర్ అటెంప్ట్ జేయాలి. మీరు ఒకటే క్వెషన్స్‌లో కొన్ని క్వెషన్స్‌లో మీ టైమ్ అంతా స్పెండ్ జేసేసి అక్కడే మీ బుర్రంతా ఫ్రై చేసుకొని అయింది. చాలామంది స్టూడెంట్స్‌కి జనవరి అటెంప్ట్‌లో ఏమైందంటే పేపర్ ఏమైందంటే ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్స్ మోడరేట్‌గా ఉన్నా లెంథీగా వచ్చిండే. మ్యాథ్స్ లెంథీగా వచ్చిండే. కొన్ని షిఫ్ట్స్‌లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గూడా లెంథీగా వచ్చేసరికి అందులోనే ఎక్కువ టైమ్ స్పెండ్ జేసిండ్రు. అండ్ దానిలో బుర్రంతా ఫ్రై అయిపోయింది. అండ్ ఆ లాస్ట్ 30, 40 మినిట్స్ బుర్ర ఎక్కువ పని చేయలేదు స్టూడెంట్స్‌కి చాలామంది. అప్పుడు అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈజీ క్వెషన్స్ మీకు కనిపించినా గూడా బికాజ్ ఆల్రెడీ మీరు ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఈజీ క్వెషన్స్‌లో కూడా ఫార్ములా సరిగ్గా అప్లై చేయకపోవడం, లేదా కాన్సెప్ట్ గుర్తు రాకపోవడం, లేదా చిన్న చిన్న కాలిక్యులేషన్ మిస్టేక్స్ ఇవి అయితూ ఉంటాయి. సో, అందుకే మీరు ఏం చేస్తారంటే మీ బుర్ర ఎనీవే హీట్ ఎక్కుతది జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాసిన తర్వాత. ఆ హీట్ ఎక్కే ముందే మీరు కొంచెం స్మార్ట్‌గా పేపర్‌ని తొందరగా ఒక్కసారి చూసేసుకోండి మొత్తం. ఓకే. ఈజీ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ
అవన్నీ ఫస్టే మీరు అటెంప్ట్ చేసేసుకోండి. అంటే మీరు ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌కి లేదు ఫస్ట్ క్వెషన్, ఆ తర్వాత సెకండ్ క్వెషన్, ఆ తర్వాత థర్డ్ క్వెషన్, ఆ తర్వాత ఫోర్త్ క్వెషన్. ఈ ఆర్డర్ ఫిక్స్ అవ్వకండి జేఈఈ ఎగ్జామ్‌లో. అదెప్పుడు వర్కౌట్ అవ్వదు. మీకు లెట్స్ సే ఫస్ట్ 3, 4 క్వెషన్స్ సాల్వ్ చేసిండ్రు రావట్లేదు. అప్పుడు ఫిఫ్త్ క్వెషన్‌కెళ్ళకండి. ర్యాండమ్‌గా 15థ్ క్వెషన్ లేదా 16థ్ క్వెషన్ చూడండి. లేదంటే వరుసగా క్వెషన్స్ చూసుకుంటూ వెళ్ళండి. ఏ క్వెషన్ మీకు ఈజీగా అనిపిస్తుంది, అరే! ఈ క్వెషన్ చాలా ఫాస్ట్‌గా నేను చేసేయొచ్చురా అనిపించిందనుకోండి, ఆ క్వెషన్ దగ్గర ఆపేసి తొందరగా సాల్వ్ చేసేయండి. ఓకే. లేదు మీకు మధ్యలో మ్యాథ్స్ బోర్ కొట్టేసింది, అరే! మ్యాథ్స్ బుర్ర తినేస్తుందిరా బాబు అనుకుంటే మ్యాథ్స్ ఆపేసి మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీకెళ్ళిపోండి. అక్కడ కూడా మీరేం చేస్తారు, మీరు క్వెషన్ చూడండి. అరే! కొంచెం టైం పట్టేలా ఉందంటే గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్. ఎక్కడైతే మీకు ఆ క్వెషన్ చూడగానే అరే! ఇది ఫాస్ట్‌గా సాల్వ్ చేయగలుగుతా, 30, 40 సెకండ్స్‌లో ఈ క్వెషన్ వచ్చేస్తదిరా ఆన్సర్ అనిపిస్తది కదా! అది ఫస్ట్ ఈ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్‌లోనే ఆ క్వెషన్స్ కంప్లీట్ చేసుకోండి. సో దట్ ఆ ఈజీ టైప్ ఆఫ్ క్వెషన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిగ్రెట్ అవ్వరు. అరే! ఈజీ క్వెషన్స్ ఉండే కదరా లాస్ట్‌లో, ఎందుకురా నాకు బుర్ర పని చేయలేదు, ఇదైతే ఉండదు. సో జాన్వరిలో చాలామంది స్టూడెంట్స్‌కి ఇది అయింది. సో ఆ ఈజీ క్వెషన్స్ వాళ్ళు వదిలేసుకున్నారు. మీరు మాత్రం వదులుకోకండి. ఇది అస్సల మిస్టేక్ చేయకండి అబ్బా! సో దిస్ ఈజ్ అంటే నార్మల్‌గా ఎన్టీఏ సెటప్ చేసే ట్రాప్స్ జాన్వరి అటెంప్ట్‌లో ఎవరైతే స్టూడెంట్స్ ఎన్టీఏ ట్రాప్స్‌లో పడిపోయి 30, 40 మార్క్స్ తక్కువ చేసుకున్నారో అవన్నీ కూడా మీకు చెప్పిన. సో జాగ్రత్తగా ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ట్రాప్స్‌లో అయితే పడకండి. సో ఆల్ ద బెస్ట్. కుమ్మేసేయండి అబ్బా ఎగ్జామ్స్‌లో. మీకు వేరే ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇంకేమైనా వేరే డౌట్స్ ఉంటే చెప్పినా కదా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. ఎగ్జామ్స్ కుమ్మేసేయండి. టెన్షన్ తీసుకోకండి. మీ 100% ఇచ్చేసేయండి అబ్బా! ఎగ్జామ్ పేపర్ అలా వస్తది, ఇలా వస్తది అవన్నీ అయితే బుర్రలో పెట్టుకోకండి. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యిండ్రు. మంచిగా ఎగ్జామ్ రాస్తారు పక్కా. సో పాజిటివ్ థింకింగ్‌తోనే వెళ్ళండి. ఎక్కువ వేరే చాలా ఓవర్ థింకింగ్ చేయకండి. ఓకేనా? సో దాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.